అంటే అప్పుడు చచ్చిపోవాలనుకున్నా. ఒక వీడియో పెట్టాడు బ్రో వాడి బ్రాడ్కాస్ట్ ఛానల్లో. దాంట్లో సెన్సిగడు పాక్కుంటూ వస్తాడు వేరే నుంచి. నాకు ఆ నవ్వే ఆగట్లా దాన్ని చూస్తాడు. అదే గుర్తొస్తుంది. చిన్నగా చూడండి ఒకసారి జానీ బ్రాడ్కాస్ట్. బ్రో మిలిటరీ బేస్ లేదు ఇట్టే పడుద్ది బ్రో. నాకు తెలిసి జార్జియా సైడ్ పోద్ది. జస్ట్ మై ప్రెడిక్షన్. మంచిదే. బావా మీరు ఏదో ఒకటి చెప్పాల్సిందే. కరెక్ట్ అయితుండే. దగ్గర ఉందిలే బ్రో. సరే బ్రో. ఒక్కడేనా? ఒక్కడే కనిపిస్తున్నాడు. అరే వీళ్ళు వెళ్ళిపోతారు బ్రో. నా దగ్గరకు అయితే రారు. మోస్ట్లీ లెఫ్ట్ పోతున్నారు. మీరు అందరు కలిసి వాళ్ళని కొట్టేయండి. వచ్చేస్తున్నాడయ్యా చెత్తగాళ్ళు. ఒకడు అనిపించిన డౌన్ అవుతున్నా అనిపించింది. లేదు వెళ్ళిపోయినా. పారాచూట్ ఓపెన్ చేసినాడు వాడు. పారాచూట్ గన్ దొరికితే దొరికితే నలుగురు పోతున్నారు పారాచూట్ ఓపెన్ చేసుకొని. గన్ దొరకరా. ఇటాడు నా మీద దిగరేంది. అరే వన్ బ్రో ఎంత కొట్టాను బ్రో యోధి. ఎంత లేట్ ఎట్లా వచ్చింది పిస్టల్ తో బుల్లెట్ పడింది. అయినా వానికి ఏం కాలేదంట. బ్రో ఎంతమంది దిగినారు? రోహన్ దిగినాక చెప్పిన రోహన్ బ్రో దగ్గర ఎంతమంది ఉండింది ఏంటి? స్క్వాడ్ అవి తర్వాత దిగారు. ఒమేగా కేడీ పెట్టుకొని ఉన్నా. కరెక్టే. ఒకరిద్దరు అంటే పోయి చూస్తాం ఇప్పుడే అని. స్క్వాడ్ అంటే పారాషూట్ సౌండ్ అన్న ఒకటేసారి వచ్చి ఎప్పుడు తెలియదు. ఇద్దరు అయితే కనిపించారు నా బిల్డింగ్ లో. ఈ సైడ్ వచ్చేస్తున్నా బ్రో. లేకపోతే ఇటు ఆడదామా? చూస్తా ఉండి వెనకాల ఈ షెడ్ దగ్గర ఏదో ఫైరింగ్ వస్తుంది. వెహికల్స్ వాళ్ళు లేవు బ్రో. అనేది ఎత్తుకొని వస్తారు ఇంకా. వీడు మా డబ్బా రోజు గేమ్ ఆడరా అంటే ఆడాడు కానీ రూమ్స్ ఆడేటప్పుడే వస్తాయి ఇంకో చెప్తా. ఎట్లా బ్రో పోదాం మా మెల్ల ముందుకి? ఏం బ్రో ఇల్లు ఏం చేద్దాం? మా కొండపై ఆడదాం కదా. ఎంతసేపు ఉన్నా వేస్ట్. ఏం చేసావు? అరే మ్యాచ్ డిన్నర్ కొడదాం బ్రో. ఆశ కద్దుండాలని డైలాగ్ వేస్తావా ఏంది? చేస్తున్నా బ్రో. ఇంకా లూట్ చేయలేదు ఇంత. ఇట్లా చేద్దాం మరి. అట్లా చేసి పోదామా పైకి? లేకపోతే వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేద్దామా? అదే పోదాం. ఎట్లా వేస్ట్ చేయడం. బ్రో రాడిగా ఆయన బాధలో ఉన్నాడు. ఏం బాధలో? చచ్చిపోయినాడు బాధలో. వచ్చినాడు ఇక. చూసుకోండి. దానికి రైట్ లో కూప్ ఉందా చూడు. మాన్స్టర్ కి రైట్ లో తీసేసారు. వీళ్ళు ఉన్నారా పోయినారా?
ఉంటారు. వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు, గ్యారేజ్ కూడా ఇలా టీమ్ అయ్యి కూడా ఉండొచ్చు. అసలు ఈ స్పాన్ కూడా అలా తెలుసా, చెప్తా స్కోప్ వేసే అనిపిస్తుంది. దీని ఏమంటారు, ఈ బాహుబలి. కనిపిస్తే నలిపినట్లు అనిపిస్తారు బ్రో ఓపెన్ లో. షుగర్ వెళ్ళి కూడా ఎవరు షుగర్ వీళ్ళు కూడా నాకు తెలిసి మోస్ట్లీ పుణ్యానే అనిపిస్తుంది. తెచ్చుకోండి. ఇంతసేపు లూట్ చేసేకి ఏముండదు. కొంచెం మేము మాన్స్టర్ తెచ్చుకో, ఏం కాదు, ఏం కాదు, తెచ్చుకో. బాయ్ నీళ్ళలో వాడతావు, తెచ్చుకో మాన్స్టర్, ఏం కాదు. Awesome. మా ఎవరు ఏమన్నా పాపం ఆడే ఫోన్ తీపిచ్చింది. ఫోన్ కొనిచ్చింది వాడే. సరే ఇది విజట్ ఉంది రా బ్రో, ఓపెన్ టాప్ ది కాకపోతే ఏదో ఒకటి పని జరుగుతుంది. నా కూర్చో ఇది బానోస్ లూట్ చేద్దాం. లూట్ ఉందా ఏం వచ్చాదు బ్రో, లెఫ్ట్ లో ఏదో ఉంది కూడా. చూడు తింటారు ఇంతసేపు ఉంటుంది. ముందు బగ్గి ఉందా? ఉంది వాటర్ వెహికల్ ఉంది. ఉంది కానీ ఆ మనిషిని ఆ బగ్గి మూవ్ అయిందా సత్త షాప్ దగ్గరది? ఇప్పుడు కనిపించలా సత్త షాప్ దగ్గర బ్రో, ఆ గ్రీన్ హౌస్ ముందు. ఏం బ్రో చూడాలా? నేను చూసి వస్తాను, వెళ్ళండి. కొట్టిదేం కానీ మాట భయపడేది లేదు. తీయన్ మాన్స్టర్ వచ్చి దాంట్లో ఏం లేదు. తీసుకోపోరా, లూట్ చేసుకోండి, వేరే హౌసెస్ తీసుకుంటా. నేను తీసుకోవాలి. సరే కొట్టండి బాయ్. తేజ లౌడే ఆపు, అరుస్తున్న పని తెరిచినట్లా మళ్ళీ నన్ను అంటావు కదరా. ఏం బతుకురా నీది? మనిషికి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ మన జీవితాంతం అంతే, కొన్ని రోజులు తీసి మోస్ట్లీ కూర్చొని ఇంట్లో కూర్చొని. లీవ్లు ఎక్కువ అయిపోయినాయి, నెలకు 10 పెడతాడు. 10 ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని అక్కడ ఉన్న పెయిన్ కిల్లర్ తీసుకొచ్చి బాయ్. చాలు బ్రో, ఏం చేసావు? వేసుకో, బూస్ట్ అవ్వద్దు. బూస్ట్ లేని 0 ఉందిగా. ఫుల్ బూస్ట్ అయితేనే ఉండవు బ్రో, అది నేను చెప్పేది. ఉండొద్దు, ఫుల్ బూస్ట్ అయితేనే. నీకు జోన్ టచ్ అవ్వద్దు 25 seconds లో. పట్టుకొచ్చినా బ్రో, పోదామా ఇంకా? ఏమైనా వెహికల్స్ పట్టుకొని పోతా ఉందాం ముందుకి. పోదురు వెయిట్ చేయండి, జోన్ పడింది నాకు వెయిట్ చేయండి. సరే నువ్వు ఎత్తుతాడు, ఈ సామాన్లు ఎత్తి కొడతా ఉంటాడు. ఆ బూస్ట్ తగ్గకుండా, లైన్ తగ్గకుండా. ఇప్పుడు 2 పందులను ఎట్లా తీస్తారు బయటికి? స్మోక్ ఉంది. స్మోక్స్ 2 ఉన్నాయి బ్రో, వీడు ఒకటి ఉంది తీసుకున్నా. I got supplies. నైస్, అవనే కావాల్సింది. వెహికల్ ఇది చెయ్యి ఓరం బ్రో అసలు. దాంట్లో ఉన్నాయా? ఫ్యూయల్ ఉందా? ఫ్యూయల్ ఉందా? వేస్తా, ఒకటి వేస్తాను నేనే, నాతో ఎక్స్ట్రా ఉంది. చాలా కదా.
రొటేషన్ మారో బాయ్ వేసినా అప్పుడే. 2 రోజులు పడని థర్డ్ జోన్ పడిన తర్వాత పోదురు. సర్లే ముందు వెహికల్స్ అన్న చూస్తా రోడ్డు మీద ఆడన్నా. రైట్ లెఫ్ట్ ఏం లేవు అనుకో. మరి ఇందాక మ్యాచ్ నాకు ఇంకా బాధ వేస్తుంది. ఇప్పుడైతే నాకు దారుణం. ఫిక్స్ అయిపోయినాయి కదా వాళ్ళని తీసిదేంగా డ్రోన్ డిన్నర్ అనుకునే లోపు మీరు అజయ్ ఎవరుగా వెళ్ళిపోతూనే ఉన్నాడు కార్ వేసుకొని. బ్రో నిజం చెప్తున్నా ఏమన్నా అనుకో. ఆడ ఎన్మిషన్ చూసినా ఎవరైనా కాల్ ఇస్తారేమో అని చూస్తున్నా నేను. ఎన్మిషన్ ఆగండి పోండి అని ఏమో చెప్తారేమో అనుకున్నా. రోహన్ బ్రో మెంటలోడు కాబట్టి ఎక్కేసినాడు బ్రో. నిజం బ్రో అది ఎవరు ఎక్కరాడా. నేను నిజం బ్రో ఎక్కిరాడు ఆయన. ఎనిమిస్ ఉంటే ఫైట్ తీసుకుందామని కూడా చెప్పిన. నిజం బ్రో నాకైతే అదే అనిపించింది. నేను రికార్డు కూడా మళ్ళీ ప్లే చేసి చూసిన. ఏదైనా కాల్ ఇస్తారేమో ఎవ్వరేం మాట్లాడలే. మేమిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రో పోయి గుద్దినాడు. డబుల్ గ్రేడ్ ఎందుకు? ఈ ముందు వెహికల్ ఉంటుంది చూస్తా. నీకు హై ఉంటుంది బ్రో, కానీ స్లామ్స్ కింద నుంచి మీద నుంచి అన్ని సైడ్స్ నుంచి వస్తాయి. అదైతే డిఫెండ్ చేసుకోవచ్చు ఇంతకు ముందు చేసినట్టు. రైట్ పోమన్నావా నువ్వు? బగ్గి ఆపుకున్నాడు ఒకటి. లేదు ఏం బ్రో నాది. అదేంటి తెలుసా లేదు బ్రో చూడు బ్రో షాక్ ముందు అరే ఒకసారి ఆగి బ్రైట్నెస్ పెంచుకుంటా బ్రో. కాంపౌండ్ ఫైట్ అవుతుంది. ఇది ఆపుకోలో వద్దా? ఒక్క సెకండ్ బ్రైట్నెస్ పెంచుకొని వస్తా. ఒక్క సెకండ్. 80% బ్రైట్నెస్. అరే బ్రో కాంపౌండ్ నెక్స్ట్ జోన్ బ్రో. వెహికల్ మీ వెనకాల బగ్గి డిమాండ్ బ్రో రైట్ సైడ్. ఆ బ్రో దగ్గరనే. అజయ్ బ్రో నీ దగ్గరనే చూసుకో. వచ్చినారా? డబుల్ కాంపౌండ్ అటు పక్క పెట్టుకో వెహికల్. అజయ్ బ్రో చూడు ఆయన వస్తున్నాడు. నాకు ఈ వెహికల్ సౌండ్ ఉంది బ్రో. సగం కిందికి పోదు మాటికి ఈ డిప్పుకి. అది ఆ కాంపౌండ్ నలుపుతారు అట్లే లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ కాంపౌండ్ అయితే. స్లామ్ వేయడానికి జోన్ పడితే జోన్ పోదురు. ఎక్కువ మంది కూడా లేరు. లాబీ 36 ఉన్నారు. ఈజీ కొట్టొచ్చు మీరు మ్యాచ్. వెహికల్ పోయినాడు కిందకి పోయినాడు. అక్కడ ఆగారు కానీ కింద తిప్పుతున్నాడు. లేకండి మీరు వాళ్ళకి తెలియదు ఎంతమంది ఉన్నారో. దిగినాడు నా రైట్ సైడ్ డిప్పులో. ఈ డిప్పులో వాటర్ వెహికల్ గడ్డిని కొడతారు చూసుకోండి. బా స్కామ్ చేస్తున్నారు. అయిపోయింది. Marked a location. అయిపోయింది.
86 ఏం రా డ్యామేజ్ చిల్లో ఉన్నా. 64 అంటే డ్యామేజ్. No, 1 Q.